ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 21. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పి 3:8. ఇది పంటను కోసి కొట్లలో కూర్చుకునే కాలం, కోత పనివాళ్ళ పాటలు వినిపించే కాలం. కానీ పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశం కూడా ఇప్పుడు వినాలి. నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి. సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి. నీ పాపపు తలంపులనే కాక మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనలు కూడా సిలువ వేయాలి. నువ్వు ఫలించాలంటే చీకటిలోనూ ఒంటరితనంలోనూ పాతి పెట్టబడాలి. ఇది వింటుంటే భయం వేసింది. కానీ ఆ ఆజ్ఞలను ఇచ్చింది యేసే గనుక ఆయన శ్రమల్లో పాలు పొందడం నా భాగ్యమే. కాబట్టి శ్రమల్లో నాకు తోడుగా యేసు ఉన్నాడు. ఇదంతా ఆయన నన్ను వాడడానికి ఒక పాత్రగా తయారు చేస్తుంది. యేసు కల్వరి అనుభవం గొప్ప ఫలాలనిచ్చింది. నా శ్రమలు అంతే. బాధ ద్వారా సమృద్ధి, మరణం ద్వారా జీవం. ఇదే కదా దేవుని రాజ్య రహస్యం. మొగ్గ విచ్చుకొని పువ్వులా మారితే దాన్ని మరణం అని అంటామా? వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే ఆశీర్వదిస్తాడా ఆయన? పరిశుద్ధులు, అపోస్తలులు, ప్రవక్తలు, హతసాక్షులు అవును అని పలికారు. ప్రైజ్ ది లార్డ్.